నాన్నా వెంకీ, ఇదిగో ఇదొక్కటే ఉంది. ఓకే అమ్మా, మావయ్యని కనిపెట్టడమే కాదు, ఈ విడాకుల సంగతి కూడా తేలుస్తాను. ఇది లోపల పెట్టమ్మా. ఓకే అమ్మా, నేను వెళ్ళి మావయ్య ఫోటో పేపర్లో వేయిస్తాను. నువ్వు జాగ్రత్త. మ్యాగీ, నువ్వు బావ విషయంలో ఆ కిల్లర్ గురించి నువ్వు మాట్లాడొద్దు. అది కాదు మ్యాగీ, నువ్వు తొందరపడ్డావేమో అనిపిస్తోంది. మరేం చేయాలి? మా మమ్మీని చంపాలని చూసిన కిల్లర్కి శాలువా కప్పి సన్మానం చెయ్యాలా? నా ఉద్దేశం అది కాదు మ్యాగీ. బావ పెద్దమ్మ మీద అటాక్ చేయించాడంటే నువ్వు ఎలా నమ్మావు? వర్కర్స్ కోసమే అంతా చేశాడు. అలాంటి బావ పెద్దమ్మని చంపాలని చూశాడు అంటే నువ్వు నమ్ముతావా? 100% నమ్ముతాను. ఎందుకో తెలుసా? వాళ్ళ బుద్ధే అంతా. వాళ్ళది హంతకుల ఫ్యామిలీ. వాళ్ళ బ్లడ్లోనే మర్డర్ చెయ్యాలి, మోసం చెయ్యాలి అనే థాట్స్ ఉంటాయి. మ్యాగీ, నువ్వు బావని అపార్థం చేసుకుంటున్నావు. ఇన్ని రోజులు బావతో ట్రావెల్ చేశావు. అలాంటి నీకు బావ మనస్తత్వం ఏంటో అర్థం కాలేదా? నీలాగా ఆయనలాగా మనుషుల్ని అర్థం చేసుకునేంత గొప్పళ్ళం కాదులే నేను మా మమ్మీ. నేను కళ్ళ ముందు కనిపించిందే నమ్ముతాను, నిజానిజాలు తెలుసుకునే మాట్లాడతాను. ఇంక నువ్వు ఈ టాపిక్ ఇక్కడితో ఆపేస్తే చాలా మంచిది. మ్యాగీ, ఆవేశంతో కాకుండా కూల్గా బావ గురించి ఒక్కసారి ఆలోచించు. పందెంలో గెలిచిన బావకి అత్తయ్య మీద అటాక్ చేయించాల్సిన అవసరం ఏముంది మ్యాగీ? వర్కర్స్ లే ఆఫ్స్ని ఎత్తేయించి మిల్లుని, ఫ్యాక్టరీని సక్సెస్ఫుల్గా రన్ చేశాడు. 365 డేస్ వర్క్ ఉండేలా చూశాడు. అది ఒక్కసారి ఆలోచించు. ఏమింది మ్యాగీ? దిగు. అది కాదు మ్యాగీ. ఐ సెడ్ గెట్ డౌన్. నువ్వు బాగా వర్క్ చేస్తావని నిన్ను ఆఫీస్కి తీసుకువెళ్తున్నాను. అంతేగాని మీ బావ గురించి నువ్వు చేసే భజన వినడానికి కాదు నిన్ను తీసుకువెళ్ళట్లేదు. ఇన్ని రోజులు నేను మంచివాడు అనుకుని నమ్మింది ఒక హంతకుణ్ణి. ఐ హేట్ యు వెంకీ, ఐ హేట్ యు. కోపం మనిషి ఆలోచన శక్తిని చంపేస్తుంది అంటారు. అది నిజమే. మ్యాగీ బావ అలా ఎందుకు చేస్తాడు అని ఆలోచించట్లేదు.
మిమ్మల్ని అండి. పోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా ఇదిగో నా ప్రాణమంతా నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంటా ప్రియమారా హలో, మిమ్మల్ని. నీ మైకంలోనా మనసారా విడిపోయా ఇక నాతో నేనా ఏమో 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 నాలో థ్యాంక్స్ అండి. ఊపిరిందేమో నిన్నే మించిన లోకం లేదేమో ఆహా నరనానా తానానా నిన్నే చేరక ప్రాణం. ఇదిగోండి. సారీ అండి, నేను కావాలని గుర్తులేదు. మీ చున్నీ వచ్చి నా ఫేస్ మీద పడేసరికి నాకు ఏమీ కనిపించలేదు. అయ్యో, మిమ్మల్ని గుద్దేశానండి. అయ్యో, నేను చెప్పేది నిజం అండి. అర్థమైందిలేండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో అండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఒకసారి నా మాట వినండి. మేడం 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 మేడం, ఏంటండి? నేను మిమ్మల్ని గుద్దాను కదా, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తానండి. అక్కర్లేదు. నేను ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో నాకు బాగా తెలుసు. నేను యాక్సెప్ట్ చేశాను కదండి. నా వల్లే మీకు దెబ్బలు తగిలేయేమో అని. నాకేం కాలేదు. అయ్యో, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తే నాలో ఉన్న గిల్ట్ ఫీలింగ్ పోతుంది, అందుకే అడుగుతున్నా. అవసరం లేదని చెప్పాను కదండి. మీ దారిని మీరు వెళ్ళండి, నా దారిని నేను వెళ్తాను. సరే మేడం, మీ ఇష్టం. కానీ నాకు చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటి? నేను ఈ ఊరికి కొత్త. నేను అఖిలాండేశ్వరి మిల్స్కి వెళ్ళాలి, కానీ ఎటు వెళ్ళాలో నాకు తెలియదు. కొంచెం దారి చెప్తారా?